మెసోలిథిక్ కాలానికి చెందిన ఒక హృదయవిదారక పురావస్తు కనుగొనడం డెన్మార్క్లోని వెడ్బెక్ వద్ద వెలుగులోకి వచ్చింది. ఇది సుమారు 7000–6000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక యువతి మరియు ఆమె నూతనంగా జన్మించిన శిశువు యొక్క సమాధి. మృతి చెందే సమయానికి ఆమె వయస్సు సుమారు 20 సంవత్సరాలు ఉండి ఉండవచ్చు. ఆమె నెత్తిపై కమ్మిన జంతు దంతాల హారంతో తన వీపు మీద సరిగా పడుకుని ఉండడం కనుగొనబడింది. ఇది ఆమె సమాజంలో ఉన్న సామాజిక స్థానం లేదా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సూచించవచ్చు. ఆమె పక్కన ఆమె శిశువు ఒక హంసపింఛంతో ముడిపెట్టబడి ఉంచబడింది, ఇది పవిత్రత, రక్షణ లేదా పరలోక యాత్రకు చిహ్నంగా భావించబడుతుంది. ప్రీహిస్టారిక్ సమాధుల్లో సాధారణంగా జీవితం మరియు పునర్జన్మతో సంబంధం ఉన్న సంకేత పదార్థంగా ఉపయోగించే ఎరుపు ఓకర్ ఆ శవాలపై చల్లబడి ఉంది. ఈ ద్వితీయ సమాధి వెడ్బెక్లో కనుగొనబడిన ఒక పెద్ద మెసోలిథిక్ శ్మశానవాటికలో భాగం. ఇది ఉత్తర యూరోపియన్ వేటగాళ్ల యొక్క అంత్యక్రియా సంప్రదాయాలు, భావోద్వేగ గాఢత మరియు ఆధ్యాత్మిక నమ్మకాలను అర్థం చేసుకునే విలువైన సమాచారాన్ని అందించింది. ఈ సమాధి యొక్కన ఆవుకైన మరియు సంకేతాత్మక స్వభావం ప్రీహిస్టారిక్ కాలంలోనే కూడా మనుషులు మరణించిన వారిని ఎంత గాఢంగా గుర్తించారో, ముఖ్యంగా తల్లి మరియు శిశువు వంటి విషాద సంఘటనల పట్ల ఎలాంటి భావనలతో ఉన్నారో చూపిస్తుంది. Thanks for watching. Have a good day, friends.